70 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందిస్తున్నారు. ఈ విధంగా వికలాంగులు, వితంతువులకు కూడా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 4000 రూపాయల పెన్షన్ ను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 60 ఏళ్ల పైబడి ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు. అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరు. అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 70 ఏళ్లు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది. ఈ క్రమంలోనే పలు అంశాలను కూడా ప్రస్తావించింది. పెన్షన్ తీసుకుంటున్న వారిలో 70 నుంచి 75 ఏళ్ల పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై 5% అదనంగా ఇవ్వనున్నారు. 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20%గా నిర్ణయించారు. అదేవిధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ల లోపల వారికి 50% అదనంగా పెన్షన్ అందించనున్నారు. 95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60%, 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్దారులకు 100% అదనంగా పెన్షన్ ఇవ్వనుందని సమాచారం. ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు కూడా చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గ్యాస్ ను అందించనున్నారు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.